వార్తలకు స్వాగతం. ప్రపంచ మధుమేహ దినోత్సవం పురస్కరించుకొని విజయ డయాబెటిస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రాష్ట్రాల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో వేల్పూరు శ్రీ చైతన్య విద్యార్థులు 12 మంది ఉత్తమ ప్రతిభ కనపరిచినట్లు ప్రిన్సిపాల్ కొంపెల పుష్పలత తెలిపారు. విజేతలకు కోఆర్డినేటర్ కిరణ్ పాండే బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ప్రిన్సిపాల్ పుష్పలత మాట్లాడుతూ తమ స్కూల్ నుండి 75 మంది విద్యార్థులు ప్రత్యేక బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు అందుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సి బ్యాచ్ ఇన్ఛార్జ్ రాము, ప్రైమరీ ఇన్ఛార్జ్ వాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తణుకు ఆల్ ఇండియా పూలే అంబేద్కర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హాస్టల్లో అంబేద్కర్ రమాబాయి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రమాబాయి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి న్యాయవాది పొట్ట సురేష్ తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొట్ట సురేష్ మాట్లాడుతూ దేశంలో కోట్లాది ప్రజల స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయం కోసం, హక్కుల కోసం తమ 9 బిడ్డల్ని కోల్పోయి తన జీవితాన్ని కూడా త్యాగం చేసి పిడకలమ్మి తన కుటుంబాన్ని పోషించడమే కాకుండా అంబేద్కర్ విదేశాల్లో చదువుకునే రోజుల్లో డబ్బులు పంపి చదివించిన త్యాగాల తల్లిని కొనియాడారు. కార్యక్రమంలో సురేష్ హాస్టల్ వార్డు కార్తీక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పోడూరు మండలం తూర్పుపాలెం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 9వ రోజు మనసార ఆసరా సంబరాల్లో శాసనసభ్యులు రంగనాథరాజు మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రంగరాజు మాట్లాడుతూ ఆచరణ నియోజకవర్గంలో 53,000 కుటుంబ సభ్యులను స్వయంగా ఇంటికి వెళ్లి కలుసుకుని కష్ట సుఖాలను తెలుసుకోవడం జరిగిందని అన్నారు. పేదల పక్షాన అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతి డ్వాక్రా అక్క చెల్లెమ్మ అండగా ఉండి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు ఉమాబాల, డ్వాక్రా మహిళలు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అన్న మనం 124 సార్లు నొక్కాను. 2 బటన్లు ఉంటాయి ఎంపీకి, ఎమ్మెల్యేకి. 5 నొక్కమని అడగండి. ఆ 2 నొక్కితే నేను మళ్ళీ రాబోయే రోజులు ఎన్ని బట్టలన్నా నొక్కుతానని చెప్పాను. ఆ రోజు ఏలూరు మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇక్కడున్న నా ముందు అని 15 ఏళ్ళు చేశాడు ఆయన, పీతాన్ సత్యనారాయణ గారు. పెనుగొండ మండలానికి అయితే 15 ఏళ్ళు చేశారు. ఆచరణకైతే 10 సార్లు చేశాడు, 10 ఏళ్ళు చేశాడు. రోజు చెప్తున్నాడు గడప గడపకి వెళ్ళి, మీ అందరినీ నేను బలవంతంగా ఐకేపీ వాళ్ళు పెట్టి బెదిరించి ఇక్కడ తీసుకొస్తున్నానంట. అమ్మ మేము బెదిరించి తీసుకొస్తున్నానా, మీరు వస్తున్నారా, లేదా నేను పెట్టి అన్నం ముద్ద కోసం వస్తున్నారంట, బలవంతంగా తీసుకొస్తున్నామని. ఇది ప్రభుత్వం ప్రోగ్రాం అమ్మ. ఈరోజు నేను ఇక్కడ పెట్టింది ఆసరా ప్రభుత్వ ప్రోగ్రాం. ఎందుకంటే 4 మండలాలు 4 మీటింగ్లు పెట్టాలా. గతంలో పెట్టా, మీరు కూడా వచ్చారు. అదే ప్రోగ్రామ్ని ఇక్కడ 10 రోజులు ఇక్కడ పెట్టుకుని ఈరోజు మనం పెట్టుకుంటున్నాం. ఒక ఊరోడు ఒక రోజు రారు. సపోజ్ మన ఆలమూరులో 100 గ్రూపులు ఉంటే రోజు 10 గ్రూపులు, అంటే ప్రతి ఊరి నుంచి 10 గ్రూపులు రోజు వస్తాం జరుగుతుంది. మీలో మీరు ఒకరికొకరు మాట్లాడుకుని ఒకసారి ఇక్కడ రాపోయినా మీరు ముందు వస్తే పక్క ఊళ్ళో మీ అక్కకో చెల్లెలకో ఫోన్ చేస్తా, నువ్వు రాలేదండి ఇంకా, ఇవాళ నేను వెళ్ళాను తూర్పుపాలెం అంటున్నారు. మాకు ఎల్లుండి ఇచ్చారు డేట్ అని చెప్తున్నారు. అంటే ఒకే రోజు ఇంతమంది 50,000 మంది అంటే ఇక్కడ మనం చోటు పట్టదు, మళ్ళీ భోజనాలు చేయడానికి ఇబ్బంది. కాబట్టి 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం ఈరోజు 9వ రోజు, రేపు 10వ రోజుతోటి మొత్తం పూర్తి. కాన్సరా మాయావతి బీఎస్పీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి ప్రకటించారు. ఆచంట మండలం పెనుమంచిలి శివారు వద్దనపు గరువుకు చెందిన అల్లూరి చిన్నారావు బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని ప్రకటించారు. బూర్జువా పార్టీలు పాలనలో బహుజనులకు రాజ్యాధికారం దక్కలేదని ఆరోపించారు. బహుజనులకు రాజ్యాధికారం కావాలంటే అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ బహుజన సమాజ్ పార్టీని బలపరచాలని, గెలిపించాలని కోరారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు బహుజనుల సంక్షేమం పట్టదని, రాజ్యాధికారం కావాలంటే బీఎస్పీ అధికారంలోకి రావాలని అన్నారు.
వర్ధనపు గరువులో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో స్టేట్ కన్వీనర్ బీఎస్పీ గుమ్మపు చిత్రసేన్, జిల్లా బీఎస్పీ అధ్యక్షులు కొల్లాబత్తుల ఇలియారాజు, మల్లిపూడి షర్మిలారాణి, కాటూరి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. పెనుమంట మండలంలో 9న సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం జరుగుతుందని మండల వ్యవసాయాధికారి ఏ జోషిలా తెలిపారు. 8న రైతులు తమ పొలాల్లో ఎలుకల బొరియలను గుర్తించి వాటిని మట్టితో పూడ్చాలని అన్నారు. 9న బ్రహ్మడేల మందులు, నూకలు, నూనెతో కలిపిన రైతులకు అందజేస్తామని తెలిపారు. రైతులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో పెనుమంట మండలం చిత్తికలోని శ్రీ ఉమావాస్కి రవిసోమేశ్వర దేవాలయంలో 3 రోజుల పాటు తణుకు డివిజన్ తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులు వేదపాలన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి, చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల పర్యవేక్షణాధికారి గుల్లపల్లి శర్మ మాట్లాడుతూ యజుర్వేదం ప్రాథమికంగా యాగం యొక్క ప్రయోజనాల గురించి జ్ఞానాన్ని అందిస్తోందని తెలిపారు. వేద పండితులు వేమూరి ఫణీంద్ర శర్మ మాట్లాడుతూ వైదిక ఆచారాల యొక్క వివరాత్మక వర్ణన యజుర్వేదంలో కనుగొనబడిందని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత త్యాగమూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భార్య మాతా రమాబాయి అంబేద్కర్ జయంతి సందర్భంగా బుధవారం గణపవరం మండలం జల్లి కాకినాడలో రాష్ట్ర బహుజన కళామండలి అధ్యక్షుడు సోడదాసి జైపాల్ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జై భీమ్ నినాదాలు చేసి అంబేద్కర్ గీతాలను ఆలపించారు. గురువారం విజయవాడలో జరగనున్న ఆశా వర్కర్ల ధర్నాకు వెళ్లరాదని వారికి నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా గణపవరం మండల సిఐటియు నాయకులు ఎం పెంటారావును అప్పనపేటలో హౌస్ అరెస్ట్ చేశారు. మండల సిఐటియు కార్యదర్శి పి గోవింద్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేయనున్న ధర్నాను అడ్డుకోవడం దారుణమని అన్నారు. ప్రజల్లోంచి వచ్చిన ధర్నాను ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా ఆపలేరని, ప్రజా ఉద్యమాల బలం అటువంటిదని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఎన్నికల్లో విధులను నిర్వర్తించడం కోసం ఇప్పటి వరకు 5,000 మంది అధికారులు, సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగుల సమగ్ర డేటా పర్సనల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్లో నమోదు చేయడం జరిగిందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవలత తెలిపారు. బుధవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన పిపిఎంఎస్ డేటా నమోదు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తుది ఓటరు జాబితాలో 0.1% మేర జరిగిన తొలగింపులపై నియోజకవర్గ స్థాయి వారీగా సంబంధిత ఈఆర్ఓ ద్వారా నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి కె మాధవలత తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవలత మాట్లాడుతూ నియోజకవర్గాల వారీగా తొలగించిన ఓటర్ల జాబితా విషయంలో మరణించిన, షిఫ్టెడ్, అంతకుముందు నమోదు చేయడం వలన ఫారం 8 ద్వారా జరిగిన వాటిపై రిటర్నింగ్ అధికారుల నుంచి సమగ్ర సమాచారం ధృవీకరించవలసిందిగా ఆదేశించడం జరిగిందని తెలిపారు. బుధవారం దానవాయిపేట ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలో రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం కోసం ప్రతిపాదించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్, అర్బన్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె దినేష్ కుమార్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవలత మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో భాగంగా సజావుగా నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ మెటీరియల్ పంపడంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం చాలా ముఖ్య భూమిక పోషించడం జరుగుతోందని అన్నారు. అందుకోసం అనువైన భవనాన్ని ఎంపిక చేయడం, అదే ఆవరణలో తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కూడా ఏర్పాటు చేసి అక్కడి నుండి సెక్టార్ వారీగా ఆయా రూమ్లో పోలింగ్ మెటీరియల్, ఈవీఎం, వివిప్యాట్ కంట్రోల్ యూనిట్స్ ముందస్తుగా చేర్చి సిద్ధం అవ్వాలని స్పష్టం చేశారు. ఎక్కడికక్కడ సెక్టార్ వారీగా సిబ్బంది, హమాలీని నియమించాల్సి ఉంటుందని మాధవలత పేర్కొన్నారు. తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ నుంచి డిస్ట్రిబ్యూటర్ పాయింట్ వరకు తీసుకువచ్చేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ విద్యాశాఖ, పోలీస్, విద్యుత్, వైద్య శాఖ, మున్సిపల్, సమాచార తదితర శాఖల అధికారులతో డిఆర్ఓ జి నరసింహులు సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో డిఆర్ఓ జి నరసింహులు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలు 3 దశలుగా నిర్వహించడం జరుగుతోందని అన్నారు. 2024 సంవత్సరానికి సంబంధించి మార్చి 1వ తేదీ నుండి మార్చి 20వ తేదీ వరకు పరీక్షల షెడ్యూల్ విడుదల చేసినట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు. ఓటర్ జాబితాలో పేరు, ఫోటో గుర్తింపు ఉండే విధంగా బిఎల్ఓలు వ్యక్తిగత బాధ్యతతో పరిశీలన చేసి నిర్ధారించుకోవాలని, ఓటరు జాబితాలో ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవలత పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రి రూరల్ మండలం రాజవోలు శ్రీకళ ఫంక్షన్ హాల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ బిఎల్ఓలు, ఇతర ఎన్నికల అధికారులతో
ఓటరు జాబితా అనుబంధ అంశాలపై రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మధులత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో పిఠాపురంలోని శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాత్మిక పీఠంలో 96వ వార్షిక మహాసభ నిర్వహించినట్లు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా తెలిపారు. పిఠాపురం కాకినాడ రోడ్డు పీఠం నూతన ఆశ్రమం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అలీ షా మాట్లాడుతూ 1472 సంవత్సరంలో స్థాపించబడిన శ్రీ విశ్వవిజ్ఞాన విద్యాత్మిక పీఠం 552 సంవత్సరాలుగా దేశ సమగ్రత విశ్వమానవ శాంతి కొరకు పాటుపడుతోందని తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 108 ఆశ్రమ శాఖల ద్వారా మహామంత్ర సాధన, జ్ఞాన సాధనతో కూడిన త్రయీ సాధన ద్వారా ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. 3 రోజుల పాటు జరిగే మహాసభల్లో పీఠమాశాలు ప్రతిబింబించే విధంగా 28 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పీఠం నిర్వహిస్తున్న ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు మధుసూదన్ రావు, పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు, ఏవివి సత్యనారాయణ, ఎస్టీవి వర్మ, పింగళ ఆనంద్ కుమార్, సలాది రమేష్, పీఠం కన్వీనర్ అనుకుల రవితేజ, నందం తాతయ్య, అధిక సంఖ్యలో పాత్రికేయులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, ఈ విధంగా 5 కార్యక్రమాలు ఈ పీఠం తరఫున, ఈ ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరఫున నిర్వహింపబడుతున్నాయి. అంటే విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అనేటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తరింపజేసేటువంటి, ప్రసాదించేటువంటి సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికతో కూడినటువంటి తాత్విక జ్ఞానము, అదొక జ్ఞాననేత్రము. మరొకటి సామాజిక స్ఫూర్తిని కలిగించేటువంటి సామాజిక సేవానేత్రము ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. ఈ విధంగా 2 నేత్రాలు మన దేహానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయో ఈ మనుగడ సాగించడానికి, ఈ మానవ జన్మకు, అదేవిధంగా ఆధ్యాత్మిక జ్ఞాననేత్రము, సామాజిక సేవానేత్రము అనే 2 నేత్రాల ద్వారా మనం దర్శించగలిగినట్లయితే మన మనుగడలో, మన జీవన విధానంలో, సమాజంలో ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వంగా మానవ జీవనం పరిపూర్ణంగా సాధించి తరించేటువంటి విధానంలో ఈ ఆధ్యాత్మిక సదస్సులు అనేక చోట్ల, అనేక గ్రామాల్లో, అనేక పట్టణాల్లో, అనేక దేశాల్లో కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఈ పీఠం యొక్క ఆశ్రమాలు 108 ఆశ్రమాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఆశ్రమంలో కూడా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, ఈ 2 కార్యక్రమాలు కూడా ప్రతి ఆశ్రమంలో కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఈనాటి బంగారు మాట, తెలివైన వారు అదృష్టంపై ఆశలు పెట్టుకోరు. ఎమర్సన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.